గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఉదయకాల సమయన దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మనం ఒకరిని పోలి నడవడానికి మన జీవితంలో ఒక లీడర్ అవసరం. మన ఆత్మీయ జీవితాన్ని కానీ మన యొక్క ఈ లోకానుసారమైన జీవితం కానీ యథార్థంగా నిందారహితంగా ఉండాలి అంటే ఒక మంచి నిందారహితుడైనటువంటి లీడర్ని మనం ముందు పెట్టుకుని అడుగుల్లో నడవడం చాలా అవసరం. ఈ లోకాన్ని జయించి యథార్థంగా జీవించిన లీడర్స్ ఎవరైనా ఉన్నారంటే కొన్ని కోట్ల మందిని నడిపించే నాయకునిగా ఈ రోజుని యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఆయన మనకి దేవుడు, మనకి నాయకుడై ఉండి మనవలే భూమి మీద ఒక మనిషిగా జన్మించి ప్రతి మనిషి ఎలా జీవించాలో ఆయన జీవించి చూపించారు. పౌలు భక్తుడు అనేక మంది వేల మందిని ప్రభువులో నడిపించిన గొప్ప లీడర్. ఆయన అన్నాడు, మీరందరూ కూడా నన్ను పోలి నడవండి, ఎందుకంటే నేను నా లీడర్ అయినటువంటి క్రీస్తుని పోలి నేను నడుస్తున్నాను కనుక. ఒక నిజమైన లీడర్ ఎవరైనా సరే క్రీస్తు మార్గంలో నడుస్తూ ఉంటే తన తర్వాత తను వెంబడించే వారికి అద్భుతమైన మార్గాన్ని చూపించగలడు. నేనంటాను, లీడర్ అవ్వాలంటే పాస్టర్లా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, లేకపోతే ఒక ప్రెసిడెంటే అవ్వక్కర్లేదు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి తన ఇంటికి లీడరే. మనం మన కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నామా లేదా అని ఒక ప్రశ్న వేసుకుంటే దానికంటే ముందు ప్రశ్న, నేను ఒక తండ్రిగా, నేను ఒక తల్లిగా క్రీస్తు నాకు చూపించిన మార్గంలో నేను నడుస్తున్నానా? అప్పుడే నేను నా పిల్లలకు ఒక మంచి మార్గాన్ని నేను నడిపించగలను, చూపించగలను అని ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. క్రీస్తు మార్గం అంటే ఏంటి? క్రీస్తును పోలి నడుచుట అంటే ఏంటి? క్రీస్తులో ఉన్న గుణగణాలలో మనము ధ్యానిస్తున్న వాక్యానుసారంగా జీవిస్తున్నామా? పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అన్నాడు. ఏ మనసట? తగ్గించుకునే మనసట. హ్యూమిలిటీ, హంబుల్నెస్, దీనత్వం. నీకు డబ్బు ఉండొచ్చు, లేకపోతే నీకు పదవులు ఉండొచ్చు, నీ కులము కానీ, నీ యొక్క రాజకీయ స్థితి కానీ ఉన్నతమైనది అవ్వచ్చు. వాటన్నిటినీ ప్రక్కన పెట్టి తోటి మనుషులతో దీన మనసు కలిగి ఉంటున్నామా? ఫస్ట్ పాయింట్. ఇది మనం ఒకసారి గమనించుకోవాలి. యేసుని పోలి నడుచుడి జీవితం అంటే ఏంటి? తర్వాతగా మనం చూసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగూ చేసితిమి గాని మాకు అధికారం లేదని చేయలేదు. పౌలు భక్తుడు అంటున్నాడు ఆయన యొక్క శిష్యులు, ఆయన యొక్క సహోదరులతో, తెస్సలోనికలో ఉన్న సహోదరులతో, మీరు మమ్మల్ని పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరిగా జీవిస్తున్నాం. ఎలా మాదిరిగా జీవిస్తున్నాము? కష్టపడి పని చేసి మీ మధ్య మేము జీవిస్తున్నాం. యేసు ప్రభువుకి సోమరులు అంటే ఇష్టం లేదు. కష్టించి పని చేసేవారంటే ఇష్టం, హార్డ్ వర్క్ చేసేవారంటే ఇష్టం. పేతురుని యేసు ప్రభు శిష్యుడిగా ఎన్నుకోవడానికి ఆ కారణం కూడా అదే. పేతురుని దేవుడు యేసయ్య శిష్యుడిగా ఎన్నుకోక ముందు రాత్రంతా కష్టపడ్డానయ్యా, ఒక్క చేప కూడా పడలేదు వలేసినప్పుడు, అయినను నీ మాటకు నేను లోబడి వెళ్ళి మళ్ళీ వలేస్తానని చెప్పి వెళ్ళాడు. కష్టపడేవారంటే ఇష్టం, ఆయన మాటకు లోబడేవారంటే ఇష్టం. అటువంటి మనసు మనం కలిగి ఉండాలా? దీనత్వం కలిగి ఉండాలి, కష్టించి పనిచేసే వారమై ఉండాలి. క్రీస్తును పోలి నడుచుటిలో మరొకటి ముఖ్యమైనది ఏంటంటే క్రీస్తు లాంటి ప్రార్థనా జీవితం చాలా అవసరం. బైబిల్ అనేక చోట్ల యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనలు ఎక్కువ గడిపినట్టుగా మనకు కనబడుతుంది. లూకా సువార్త 6:12లో, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట ఎంతో రాత్రి గడిపాను. ఎక్కువగా యేసయ్య ప్రార్థనలో గడిపాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రార్థన అనేది ఆప్షనల్ కాదు, కంపల్సరీ. అది కూడా
ఒక మెకానికల్గా ఏదో అలా చేసుకోవాలని కాకుండా మనఃపూర్వకంగా దేవునితో ప్రభు తన శిష్యులతో చెప్పినట్టుగా మీరు శోధనలో పడకుండా లాగున ఒక గంట అయినను మెలకువగండి ప్రార్థన చేయలేరా అంటున్నాడు. ఒక సాలిడ్ ప్రేయర్ లైఫ్, ఒక గంట ప్రతిరోజు దేవునితో ప్రార్థనలో సంభాషించగలిగే ప్రార్థనా జీవితం మనకు ఉన్నదా? తర్వాత అంటున్నారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను. అంటే ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు మన కొరకు ఎలాగ శ్రమలు సహించి ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో జీవించేంతకాలం ప్రభు పేరట శ్రమలు వస్తాయి. నేను యేసు ప్రభు నమ్ముకుంటున్నానంటే మన దేశంలోనే మనం మైనారిటీస్గా పిలువబడతాం. ఈ రోజున రకరకాలుగా క్రైస్తవులను హింసించే ఆ హింస ప్రపంచమంతా ఉంది. మన భారతదేశంలో అయితే క్రైస్తవులమైతే మైనారిటీస్గా పిలువబడతాం. అంతేకాదు కొన్ని గవర్నమెంట్ రాయితీలు కూడా పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయి. వాటిని ఎదుర్కొనే శక్తి, విశ్వాసం మనకు కలిగి ఉండాలి. క్రీస్తుని బట్టి కొన్ని శ్రమలు ఎదురవుతే ఆ శ్రమలను కూడా మనం సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ప్రభు రాకడలో ఈ లోకాన్ని ఏలుటప్పుడు 1000 ఏండ్ల పాలనలో ప్రభుతో పాటు మనం ఏలే భాగ్యాన్ని దేవుడిస్తాడు. దానికి ముందుగా నీతి నిమిత్తము, క్రీస్తు నిమిత్తము శ్రమలను ఎదుర్కొందాం, ఓర్చుకుందాం, భరిద్దాం. అది క్రీస్తుని పోలి నడుచుట. ఫైనల్గా వీటన్నిటిని చేస్తున్నప్పుడు యేసు ప్రభు ప్రపంచానికి ఛాలెంజ్ ఇచ్చాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడో స్థాపించగలడు? యోహాను సువార్త 8:46. అంటే నిందారహితమైన జీవితం ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాడు యేసయ్య. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? క్రీస్తు లాంటి పరిశుద్ధతలో జీవిద్దాం. క్రీస్తు ఎటువంటి నిందారహితంగా జీవించాడు. నిందలేసేవారు ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఆ నిందలను నిరూపించలేకపోయారు ఎవరు కూడా. యేసు ప్రభు అది అందుకుని అన్నాడు, ఎవరు స్థాపించగలరని. కాబట్టి క్రీస్తుని పోలి నడిచే జీవితం మనం కలిగి ఉంటే మనం అద్భుతమైనటువంటి మార్గాన్ని మన పిల్లలకి నేర్పగలం. క్రీస్తు లాంటి దీనత్వము, క్రీస్తు లాంటి హార్డ్ వర్కింగ్, క్రీస్తు లాంటి శ్రమలు సహించే జీవితము, ప్రార్థనా జీవితము, పరిశుద్ధతను కలిగి జీవించటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, పొందుకుందాం. ప్రార్థన. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం మా అందరి జీవితాల్లో రక్షణ వాక్యముగా, అభిషేక వాక్యముగా, దీవెన వాక్యముగా ఫలింపజేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు వారి రూపంలోనికి, యేసుక్రీస్తు లాంటి జీవితంలో నడిచే భాగ్యములోనికి మమ్మల్ని నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించి మా తరానికి, మా తర్వాత తరానికి ఒక సాక్ష్యపు జీవితం జీవించే భాగ్యం మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనందరిపై దిగివచ్చి యేసుక్రీస్తు మార్గములోనే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.